తమ్ముడు తమ్ముడు నేను ఒక విషయంలో మెచ్చుకుంటానయ్యా. తమ్ముడు నేను ఒక విషయంలో మెచ్చుకుంటాను. తమ్ముడు నేను విను మాటలు నాకు కూడా వచ్చు. కాదు కాదు విను, కానీ మాట్లాడలేక కాదు. నేను పెట్టింది ఒకరికి మాట్లాడుతున్న ఒకరు కానీ నిన్ను అనవలసిన అవసరం లేదు. విను తమ్ముడు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ బాగా నచ్చింది అయ్యా నాకు. ఏంటి తెలుసా, ఫ్రీగా వస్తే మేము తీసుకోవాలన్నా చూసావా, దానికి మాత్రం నేను హ్యాట్సాప్ చేస్తా. కానీ ఈ జ్ఞానం మీ పాస్టర్ లో లేదు చూసావా, దానికి మాత్రం ఖండిస్తానయ్యా. ఏమంటావా నువ్వు మంచిగా మాట్లాడావు, తప్పులేదు. అది వాస్తవమే అన్న. ఇప్పుడు అందరు ఉన్నారు కదా, ఎవరో ఒక్కరు ఉంటారు కదా, సతీష్ డైరెక్ట్ గా అడిగాడు, మీకు నేను మీ ఇంటికి వస్తే మీరు ఎంత దశమ భాగాలు నాకు ఇస్తారో అంతా కూడా సంఘాన్ని పట్టుకొచ్చి ఇవ్వండి, మీరు ఇచ్చేది అద్భుతమైన కానుకలు మాకు సమర్పించండి చెప్పి నోటుతో చెప్పాడు ఆయన. ఆయనే కాదు, చాలా మంది పాస్టర్లు ఏం చెప్పారంటే, మీరు సంపాదించిన దాంట్లో దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి, ఇవ్వకపోతే బాత్రూమ్ లో ఏడవండి, బెడ్రూమ్ లో ఏడవండి, మీ అప్పులు తీరవని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు చూసావా, అది నువ్వు మానవత్వంతో మాట్లాడిన మాట. అది ఫ్రీగా వస్తే తీసుకోను అన్నావు. ఇది మానవత్వం కలిగిన వాళ్ళు మాట్లాడిన మాటలు. కానీ పాస్టర్ ఫ్రీగా వచ్చి తీసుకుంటున్నారు కదా. కరెక్టే. ఇక బైబిల్లో ఉందా? అది నేను బైబిల్లో ఉందా? నువ్వు చెప్తున్నావు, నువ్వు మనిషివి, నువ్వు మానవత్వంతో మాట్లాడావయ్యా. కానీ బైబిల్లో ఉంది డైరెక్ట్ గా, దశమ భాగాలు దేవుడు అనే వాడికి దశమ భాగాలు ఎందుకు, ఏం చేసుకుంటాడో చెప్పు నాకు ఒక మాట. నువ్వు ఒక అమ్మాయిని మానభంగం చేస్తే, తమ్ముడు విను, నువ్వు ఒక అమ్మాయిని మానభంగం చేస్తే నాకు పొట్టేలు బలి నీ పాప పరిహారం అయిపోద్దని చెప్పి అన్నారు. ఇప్పుడు అమ్మాయిని రేపు చేస్తే పొట్టేలు బలి బలిచ్చినోడు బాగానే ఉన్నాడు, దేవుడు బాగానే ఉన్నాడు. మరి అమ్మాయి బలిస్తారో పొట్టేలు ఎవరెవరు బలిస్తారో నాకు బలిస్తారో నాకు తెలుసు. కానీ బైబిల్ లేదా పొట్టేలు బలిమని లేదా? పొట్టేలు గొర్రెలు బలిమని లేవా చెప్పు నాకు. పొట్టేలు గొర్రెలు బలిమని లేదా? పాత నిబంధన నువ్వు పాత నిబంధన ప్రకారం బలిస్తే అదే కొత్త నిబంధన లేదు కదా. కొత్త నిబంధనలో కూడా ఉంది తమ్ముడు, లేదని ఎలాగంటావు? కొత్త నిబంధనలో లేదని ఎలాగంటావు? ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే ఒక మంచి మాట చెప్పాడు. కొత్త నిబంధనలు ఏంటంటే, నేను ఆకలితో ఉంటిని, నా ఆకలి మీరు తీర్చితిరి, నేను దాహమై ఉంటిని, నాకు దాహానికి నీళ్ళు ఇచ్చితిరి అని చెప్పేసి మంచి మాట చెప్పాడు, కాదంటలేదు. కానీ ఇప్పుడు యేసు కూడా ఏం చేశాడంటే, కట్టేసున్న గాడిదల్ని దొంగతనం చేయించాడు వాళ్ళ శిష్యుల చేత. ఇప్పుడు దాన్ని ఏమంటాం? కట్టేసున్న తెచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఆ దొంగతనం అంటావా లేకపోతే మంచి పని అంటామా? అంటే అలా దొంగతనం చేయించాడు కదా. గాడిదలు కావాలి అని అడిగితే తమ్ముడు చేయలేదు, చేయించాడు, దగ్గరుండి చేయించాడంట. నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, అన్న ఒక 10,000 కావాలంటే ఆ పక్కన వేరే పక్కన రూమ్ ఉంది, ఆ రూమ్ లో బీరువా ఒకటి తెచ్చుకో అని చెప్పంటే దొంగతనం అవుద్ది. కానీ అడగకుండా తెచ్చుకోకూడదుగా. అడిగి తెచ్చుకుంటే అది అధికారం అవుద్ది. ఇది చెప్పు నువ్వు కరెక్టా కాదు అడిగింది. ఇప్పుడు నువ్వు దగ్గర డబ్బులు ఉన్నాయి, జేబులో 10 రూపాయలు పెట్టుకున్నావు. నీ 10 రూపాయలు నేను అడిగి బాబు 10 రూపాయలు నాకు కావాలని చెప్పి అడిగితే నువ్వు ఇస్తే అది ధర్మం. నీ జేబులోంచి నేను లాగేసుకుంటే దొంగతనమే కదా. ఇప్పుడు యేసు కూడా చేసింది అదే కదా తమ్ముడు. అలాగని కాదు కదా. ఇప్పుడు మేము ఒకటి చెప్తాను, నువ్వు హుండీ అన్నావు, హుండీలో ఎక్కడా కూడా మీరు వ్యభిచారమేనయ్యా. మీ బైబిల్లో ఉన్నది వ్యభిచారమే ఉంది. మీ బైబిల్లో మా ధర్మం, మా పుస్తకాల్లో ఏమైనా ఉంటే నువ్వు చూపించగలిగితే చూపించకుండా మాట్లాడతానా అంటే ఒప్పుకోం కదా. మేము చూపించి వాక్యాలు చూపించి మాట్లాడతాం. వ్యభిచారం ఉందా మీ బైబిల్లో లేదా చెప్పు నాకు. మీ బైబిల్లో వ్యభిచారం ఉందా లేదా? లేదని ఎలా అంటావు? ఇప్పుడు రాహాబు వ్యభిచారం చేయలేదా? సాబరు వ్యభిచారం చేయలేదా? మధ్య పడుకోలేదా? వ్యభిచారం చేశారా లేదా అన్నా నేను. నువ్వు మనుషులు చేశారా పుస్తకంలో ఎవరు చేసినట్టు ఉందా లేదా? వ్యభిచారం నాకు తమ్ముడు లేదు, మా లేదు. నేను ఉంటే చూపించా అంటున్నా నేను. నువ్వు చూపించకుండా మాట్లాడకూడదు. నేను వాక్యం నిన్ను వాక్యాలతో మాట్లాడతాను, పుస్తకం దగ్గర పెట్టుకుని మాట్లాడతా. అలాగే నువ్వు కూడా పుస్తకం దగ్గర పెట్టుకుని అన్న పలానా చోట ఇలా ఉందని చెప్పి నువ్వు అన్నావనుకో, దాన్ని మేము పట్టించుకో. ఆ పుస్తకాలు ఉంది కాబట్టి మేము నమ్మొద్దు అంటున్నాం. మేము ఉంది కాబట్టి నమ్మొద్దు అంటున్నాం. వ్యభిచారం ఉంది కాబట్టి. వ్యభిచారము, దోసుకోవడం, దాచుకోవడం అన్ని బైబిల్లో ఉన్నాయి. ఆ తర్వాత మటర్లు ఎంత ప్లానింగ్ గా చేయొచ్చో కూడా మటర్లు కూడా చేయొచ్చు అక్కడ.
ఏంటి తిరుగట్రాయి కట్టి సముద్రం మీరు చేస్తుంది ఇప్పుడు మీరు చేస్తలేరా అంటే అప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు మీరు ఏం చేసాం ఏం చేస్తారు ఇప్పుడు చర్చిలో వాడి కొడతలేరా తిడతలేరా చర్చిలో ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు గుళ్ళు కొలగొడట్లేదా గుళ్ళు కొలగొడట్లేదా మీ దేవుడు నాది ఎవరైతే మాట్లాడుకుంటున్నాం ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటున్నాం నాది హైదరాబాద్ నీ దేవురయ్యా చెప్తున్నా కదా దేవాలయం దగ్గర ఏం జరిగింది ఆ చికెన్ మటన్ తినమని చెప్పేసి గుళ్ళు ఎక్కడ రాసుందా ఇప్పుడు ఇది చర్చిలో అయితే మీరు ఏం చేసి నడుస్తుంది కానీ మా పవిత్రమైన గుళ్ళలో అలా చేయకూడదు కదా ఆ జ్ఞానం ఉండాలి అది మత విద్యేషాలు లేపుతా లేపట్లేదు మీరు మీకన్నా మీకన్నా మేమే లేపుతారు ఇప్పుడు ఆంధ్రాలో 2 చర్చలు ఆల పెట్టుకొని దక్షిణ భాగాల రూపంలో కానుకల రూపంలో డబ్బులు తీసుకుని చర్చలు కట్టుకుంటున్నారు ఇప్పుడు తప్పు ఎవరిదే వాళ్ళు చేసినా మేము చేసామంటావా అంటే వాళ్ళు చేసిన తప్పు మా మీద రుస్తారా మీరు చేసింది వాళ్ళు చేసిన 100% వాళ్ళే చేసుకున్నారు తమ్ముడు వినవయ్యా తమ్ముడు అది గుడిసెలు పెట్టుకుని మా దగ్గర లేదయ్యా ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళు 2వ సంఘానికి ఎందుకు వెళ్తారు మాట చెప్పు ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళు 2వ సంఘానికి ఎందుకు వెళ్తారు దేవుడు అంటే ఎక్కడ దేవుడే కదా తమ్ముడు అటువంటి సంఘానికి వెళ్తే ఏది ఎందుకు ఒప్పుకోవట్లే పాస్టర్ ఎందుకు ఒప్పుకోరు వేరొక సంఘానికి వెళ్ళొద్దని ఎందుకు అంటున్నారు చెప్తాము పాస్టర్ను అన్నవు సరే ఒక్కొక్క ఉంటది కానీ దేవుని విమర్శించడం పద్ధతి పాస్టర్ అన్నావు ఓకే ఇప్పుడు నేను విమర్శించలేదు తమ్ముడు ప్రశ్నిస్తున్నాం మేము విమర్శించట్లేదు ఎక్కడ కూడా విమర్శలు లేవు మాకు ఇక్కడ ఇప్పుడు ఒక జ్ఞానవంతుడు జ్ఞానానికి చదువు అక్కర్లేదు తమ్ముడు చదువుకున్న వాడే జ్ఞానం లేకుండా ఉన్నారు కానీ జ్ఞానం అక్కర్లేదు తమ్ముడు నీ జ్ఞానం ఉంది నాకు అర్థమైంది నువ్వు ఇందాక ఒక మాట అన్నావు ఆ మాటకి నాకు అర్థమైంది నువ్వు జ్ఞానవంతుడు నాకు అర్థమవుతా ఉంది కానీ వాదనలో వద్దు నిరూపణ చదువుకున్నాం చేస్తారన్న ఇప్పుడు వాదనలో అంటే వాదనలో ఏముంది చెప్పు చదువుకున్నాడు కన్నా ఏం చేస్తాడు చదువుకున్నాడు అంటే చదువు చెప్తాడు చదువుకున్నాడు ఎట్లా చెప్తాడు ఇప్పుడు నేను నువ్వు బైబిల్ చదివావు కదా చదివావా లేదా చదవనికి రాదు పో మేము కొన్ని వాక్యాలు చెప్తాం ఆ వాక్యాలు తీసుకున్న సభలో పని అందులో లేదన్నా అన్నావు అనుకో నేను ఒప్పుకుంటా పోనీ అందులో లేదు తప్పు నాదే అంట అందులో ఉంటే ఏం చేస్తావు నువ్వు మీరు మనుషులను ప్రశ్నించడం తప్పలేదు ఒక దేవుని ప్రశ్నిస్తున్నారా కాబట్టి తమ్ముడు మళ్ళీ ఇక్కడ తప్పు చేస్తావు తమ్ముడు బైబిల్లో లేని దేవుడిని పట్టుకోవచ్చు దేవుడు అని చెప్పి పరిచయం చేసింది మన మూర్ఖత్వం మనం దేవుడు లేడు బైబిల్ అనేది ఎక్కడా కూడా దేవుడు అనేవాడు కనిపించాడు కావాలంటే కొత్త నిబంధన తీసుకో పాత నిబంధన తీసుకో నీకు ఏదైనా తీసుకో దేవుడు అనేవాడు ఎవరో కూడా పసిపిల్లల్ని చంపాలి పసిపిల్లలు నరికేయండి గర్భిణీ స్త్రీలను చంపేయండి ఎక్కడ మీరు నమ్మదంటే పసిపిల్లలు చంపాలి మా దగ్గర చూపించినప్పుడు నేను వద్దట్లేదు ఏం చూపిస్తావు చూపించు ఎక్కడైనా ఉంటే చూపిస్తే చూపించు తమ్ముడు మాట్లాడే పది మాట నాకు ఏమంటారు బాధ అనిపించింది కాబట్టి నీకు బాధ అనిపించడం తప్పు లేదు ఎందుకు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీకు బాధ అనిపించడం తప్పు లేదన్నా నేను ఇప్పుడు చేస్తలేదు కదా మేము నమ్ముకున్నటువంటి కాదు తమ్ముడు ఇప్పుడు మేము నువ్వు నమ్మే నీకు వచ్చింది నువ్వు నువ్వు చెయ్యి నువ్వు వెళ్ళు నాకు అభ్యంతరం లేదు నువ్వు వచ్చి మా పుస్తకం ఇచ్చి నువ్వు నమ్ము అంటే మేము నమ్మం ఎలా నమ్ముతావు మాకేం అవసరం నువ్వు నీతో ఏదైనా మాట్లాడదామంటే నువ్వు బస్సులో ఉన్నావు బైబిల్ తీసి మాట్లాడతావా అంటే అవకాశం లేదంటున్నావు మరి ఎప్పుడు మాట్లాడతావో చెప్పు అప్పుడు మేము ఫ్రీ చేసుకుని మా మేమే ఫోన్ చేస్తాం నీకు ప్రవీణ్ అన్న ఏంటయ్యా ప్రవీణ్ అయినా గోపి గారు అయినా ఎవరైనా సరే నీకు సమాధానం కావాలా వద్దా మేము అందరం మాట్లాడుతున్నాము ఆయన ఒక్కరో కాదు అందరం మాట్లాడుతున్నాము ఇప్పుడు ఎవరైతే నీకు సమాధానం కావాలా వద్దా నేను ఇప్పుడు దాకా నిన్ను గోపి గారు కానీ నేను కానీ ఒక మాట కూడా ఇప్పుడు దాకా అనలా ఎందుకంటే నాకు అవసరం నీవు అమాయకుడు నాకు అర్థమవుతా ఉంది నువ్వు మంచోడు కూడా కానీ ఒకటి వాదన కాదు నిరూపణ చేద్దాం ఎందులో ఏముంది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి నిరూపణ చేద్దాం నువ్వు అంటాం కాదు నువ్వు కూడా సాక్ష్యాలు చూపించాలి అన్న ఈ పుస్తకంలో పలానా ఉంది అని నువ్వు అన్నావు అనుకో మేము ఒప్పుకుంటాం దానికి
నువ్వు చూపించకుండా నేను మాట్లాడతాను అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఎట్లా కుదురు తమ్ముడు? తప్పు కదా. అంటే నువ్వు బస్సు ఎక్కేవయ్యా, నువ్వు బస్సు ఎక్కేవు, ఆ కండక్టర్ ఉన్నాడు, విను మాట్లాడడానికి సమాధానం లేదు. చెప్పండి. ఇప్పుడు బస్సు ఎక్కేవు, అందులో కండక్టర్ ఉంటాడు, నువ్వు ఎక్కడ దిగాల స్టేజ్ చెప్తేనే టికెట్ ఇస్తే డబ్బులు తీసుకుంటాడు. అదేమీ లేకుండా టికెట్ ఇచ్చేంటే ఏమి ఇస్తాను నీకు? ఒక కారణం ఉండాలి దేనికైనా. ఆ కారణంగా ఎవరు ఏమి ఇవ్వరు కదయ్యా. కాబట్టి ఇక్కడ దేవుడు అనేవాడు బైబిల్లో ఉన్నాడని నువ్వు నిరూపించి చూద్దాం. ఏ రకంగా నిరూపించగలవో, ఏ రకంగా పరిశుద్ధుడని యేసు పరిశుద్ధుడు నిరూపించుకొని అలాగే నిరూపించగలవా? పోనీ యెహోవా దేవుడిని నిరూపించగలవా? పోనీ పరిశుద్ధాత్మ దేవుడిని నిరూపించగలవా? పరిశుద్ధాత్మ కూడా దేవుడు కాదా? పరిశుద్ధాత్మ రాసుకున్నారే కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడ రాయలేదు బైబిల్లో. మరి నేను దేవుడిని నన్ను నమ్మండి అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పలేదు, యేసు కూడా చెప్పలేదు. యెహోవా కూడా దేవుడి లక్షలు ఎక్కడ కనబడవు. బైబిల్ మొత్తం పాత నిబంధనలు మొత్తం నిర్గమకాండం ఏ చూసుకున్నా కూడా. కాకపోతే ఆది యందు దేవుడు ఉండేను, దేవుడి అంటే వాక్యమును అని చెప్పేది రాసుకున్నారు. తర్వాత భూమిని ఆకాశాలు సృజించానని రాసుకున్నారు. సృజించాడు, బాగుంది. మరి ఆ భూమి అంతా కూడా నీళ్ళతో నింపాడు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? యెహోవా నింపలా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నీళ్ళు లేవు కదా అక్కడ. నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు నాకు ఒకసారి. మూడోలైంది, ఆది కాండం మూడోలైంది. నీకు అది తెలియదు. భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు భూమి ఆకాశం నుంచి రాకపోతే నీళ్ళు నింపినట్టు ఎవరు పోసారు? అది ట్యాంకర్లతో పోసారా లేకపోతే ఏం చేశాడు ఆయన? అంటే అలిసిపోయాడా? ట్యాంకర్లతో పోసినట్టున్నా. మరి దానికి అర్థం ఏంటి? మరి నువ్వు చెప్పుకొని పోనీ ఓకే రైట్. భూమిని ఆకాశం సూచించి మొత్తం ప్రపంచాన్ని సృష్టించినటువంటి యెహోవాకి ఆజ్ఞలు రాయడానికి 40 రోజులు ఎందుకు పట్టిందో చెప్పుకొని. 10 ఆజ్ఞలు రాయడానికి 10 రోజులు 45 రోజులు ఎందుకు పట్టింది? 40 రోజులు ఎందుకు పట్టింది? దేని వల్ల పట్టింది? ఇప్పుడు ఇవన్నీ లాజికల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు, నీ వల్ల కాదు. నీ పాస్టర్ ఉన్నప్పుడు పాస్టర్ తీసుకో, లైన్ లో తీసుకో, కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్తారు ఆయన. అప్పుడు నీకైనా సమస్య ఉంటుంది కదా. ప్రతి వాళ్ళు కూడా ఆవేశపూర్వకంగా ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు చేసేయడము, ఏదో మాట్లాడేయడం కాదు తమ్ముడు. ఆధారాలతో సహా నిరూపణ చేయాలి. నువ్వైనా ఏమైనా సరే నా దగ్గర బైబిల్ ఉంది, ఆధారాలు ఉన్నాయి. నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను అడిగిన లేదా కొన్ని సమాధానం చెప్పగలవా? కొని వాదనలే కదా. వాదనలు వద్దు, అరుచుకోవడం, బీపీలు తెచ్చుకోవడం ఏం ఉపయోగం లేదు. దానివల్ల నిరూపణ చేద్దాం. నిరూపణ చేద్దామా వద్దా? బైబిల్ నిరూపణ చేద్దామా వద్దా చెప్పు నాకు. ఏది నమ్మకం? నాని నిన్నమన్నా ఇప్పుడు నేను వచ్చి నీకు ఇంటికి వచ్చి పుస్తకం పట్టుకొచ్చాను, ఇంకేమన్నా ఇచ్చానా? నువ్వు నమ్మకం. ఆ దేవుడు మాకు ఉన్నాడు, మీ దేవుడితో మాకు పని లేదు, మాకు అక్కర్లేదు, మీ పిటిసి మతాలు మాకు అక్కర్లేదు అని చెప్పి మేము చెప్తున్నాము. నీకు నచ్చింది అన్నావు, నువ్వు వెళ్ళు, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అక్కర్లేదు, మాకు అవసరమైన విషయం. దశంభాగాలు ఇప్పుకుంటావు, నాకు అక్కర్లేదు. అందులో ఉన్నదా లేనిదా మాట్లాడిందా చూసుకో. అందులో లేదు అంటే అప్పుడు నువ్వు ఖండించాలి. ఉన్నది అంటే ఇప్పుడు మహేంద్ర ఉన్నాడు, మహేంద్ర దొంగ అని అన్నా అనుకో, నేను ఎలా దొంగ అయ్యానని చెప్పేసి నువ్వు వచ్చి అడుగు, తప్పులేదు. మహేంద్ర మంచివాడు అన్నా అనుకో, నువ్వు మంచివాడే కాబట్టి అడగక్కర్లేదు నన్ను. ఇక మహేంద్ర దొంగ కాదు, మంచోడు. ఇందాక నేను కూడా చెప్పాను, మానవత్వం ఉన్నవాడు, మనిషి అని ఇందాక కూడా చెప్తున్నా నేను. మరి ఆ మాట పక్కన పెట్టేసి నన్ను దొంగ అన్నావు అని చెప్పి వచ్చేవనుకో, మరి ఎలా ఉంటుంది? తప్పు కదా అది. బైబిల్లో ఉన్నది లేనిది మాట్లాడితే అప్పుడు నువ్వు వచ్చే కన్నీసి ఎక్కడుంది చూపించమని చెప్పి అడుగు. ఉన్నది మాట్లాడినప్పుడు అది కూడా తెలియకుండా చూపించమని చెప్పి అడుగు. తెలిసి కూడా తెలియనిగా మాట్లాడేవనుకో, నువ్వు అమ్మాయి కూడా వాళ్ళు ఎక్కేసుకోవాలి. మేము ఇక తెలిసి కూడా తెలియగలక మాట్లాడతావయ్యా? బైబిల్లో ఉన్నది మాట్లాడా లేనిది మాట్లాడా నాకు చెప్పు. నువ్వు బైబిల్లో ఉన్నది లేనిది చెప్పండి. సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి చెప్పాలంటే చెయ్యూరు అన్నట. ఏంటి సేవ అంటే చెయ్యూరు అన్నట. అది సేవ ఏంటి చెప్పబోయా అన్నా? ఇప్పుడు సేవ అంటే పాపాలు చెయ్యరు అన్నట. నీకు అర్థం కావట్లా సేవ అంటే ఏంటి అంటున్నా నేను. ఇప్పుడు మీ పాస్టర్లు చేసేది సేవ అంటావా? సేవ అంటే ఏంటో తెలియదు నీకు. సేవ చేయడం అంటే ఏంటో తెలియదు. నువ్వు వచ్చి మా దగ్గరికి వచ్చి ఫోన్లో మాట్లాడదంటే తిరుగుదేట్లు ఉన్నాయంటావా నీకు? నువ్వు సేవ అంటే ఏంటో ముందో తెలుసుకో. మీ పాస్టర్లు చేసే సేవ లేకపోతే కాదా అని చెప్పి తెలుసుకో. ఆ సేవ ఏంటో నీకు తెలియదు. నువ్వు వచ్చి మా దగ్గర మాట్లాడితే సేవ అంటే ఏంటో చెప్పు. నువ్వు సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేస్తాను, 5 గంటలకు ఫోన్ చేస్తాను. సేవ అంటే ఏంటి ముందో తెలుసుకో. నువ్వు
అలాంటి సేవ మీ పాస్టర్లు ఎవరైనా చేస్తున్నారా? మీ దేవుడు చేశాడా? మీరు ఎవరు చేసి చెప్పు సేవ? ఏ సేవ తెలియదు, నీకు ఏమీ తెలియదు. నువ్వు వచ్చి మాట్లాడతారంటావు, పేరు మహేంద్ర పెట్టుకున్నావు, మరి నమ్ముకునేది శవాన్ని నమ్ముకుంటున్నావు. దేవుడిని ఎలాగయ్యాడయ్యా? దేవుడు చూపించని చెప్పి చూపించవు, నిరూపణ చేయలేవు. నాకు నచ్చింది నేను నమ్ముకోను. నీకు నచ్చింది నమ్ముకోమని అంటలేదు, కాదంటలేదు. నీకు నచ్చింది నమ్ముకో. ఇది మతం అనేది తమ్ముడు, మతం అనేది స్వేచ్ఛ, మతం మార్పిడి కాదు. మతం అనేది స్వేచ్ఛ. నీకు నచ్చింది నువ్వు పోయావు, నాకు నచ్చలేదు అంటే అనమాట తప్పది. ఇప్పుడు చేసేది నీ కోసం మాట్లాడలేదు కదా, నీ కోసం ప్రత్యేకించి మహేంద్ర అని మాట్లాడితే అప్పుడు నువ్వు మాట్లాడు. నేను మహేంద్ర నేను మాట్లాడను, బైబిల్ కోసం నేను మాట్లాడను. మేము కూడా అంతే, మేము కూడా అందరి కోసం మాట్లాడుతున్నాము, నీ కోసం మాట్లాడలేదు. మీ మనోభావాలు మట్టి గంట తీసుకెళ్లి మలిసి ప్యాకేజ్ జేబులో పెట్టుకోగాని, ప్యాకెట్ జేబులో పెట్టుకోగాని మీ మనోభావాలు మాకు ఇక్కడ పని లేదు. మాకు బైబిల్లో ఉండదు, మేము చెప్పామా లేదా చూసుకో. రెండోది ఏంటంటే నీ పాస్టర్ ఖండించామా లేదా చూసుకో. ఏ పాస్టర్ ఏ తప్పు చేసినా కూడా అదే పాస్టర్ ఫోటో చూపించి వీడియో చూపించి చేస్తున్నాము. అంతవరకే, అంతవరకే చూసుకో. నాకు బాధ అనిపిస్తుంది. నీ బాధ నాకు అక్కర్లేదు తమ్ముడు, నీ బాధతో నాకు పని లేదు. నువ్వెవరో బాధపడతాడనో, ఎవరో అన్న బాధపడతాడు, తమ్ముడు ఏడుతాడని చెప్పి మేము చేయట్లేదు ఇక్కడ. నువ్వు ఎలాగే సమాజం కోసం నువ్వు ఫీల్ అయిపోతున్నావు, అదే సమాజం కోసం మేము ఫీల్ అవుతున్నాము. మా సమాజాన్ని మేము కాపాడుకోవాలని ఫీల్ అవుతున్నాము. మీరు తిట్టడం వల్ల సమాజాన్ని కాపాడాలంటారు. తిట్టలేదు, ఎక్కడ తిట్టాము? నేను ఇప్పుడు కూడా నేను తిట్టలేదు, నేను తిట్టాను. మమ్మల్ని తిడితే తమ్ముడు, మమ్మల్ని తిడితే దేవుడు అని నువ్వు నిరూపణ చేయాలి ఫస్ట్. రెండోది ఏంటి, అందులో బైబిల్లో వ్యభిచారం లేదన్నావు, వ్యభిచారం లేదని చెప్పి నిరూపించాలి. ఎలా నిరూపిస్తావు? నిరూపించు. నాకు వచ్చే అభ్యంతరం ఏమి లేదు. నీ బైబిల్ ఏ వాక్యం కావాలో ఆ వాక్యం నేను చూపిస్తాను. తిట్టడం కాదు అక్కడ, మేము తిట్టేది ఏమి లేదు అక్కడ. వ్యభిచార భాష అనేది, వ్యభిచారం అనేది బైబిల్లోనే ఉంది. నాకు వ్యభిచారం చూపెడతాను కదా, నేనే నీకు ఫోన్ చేస్తానా, ఇంటికి పోతా. ఇంటికి పోయినాక నువ్వు చెప్పేది అందులో ఉన్నాయేమో చూస్తా. బైబిల్లో లేకపోతే అప్పుడు నన్ను అన్నాడు, నేనే మతం మారిపోతా. బైబిల్లో నేను లేకపోతే నేనే మతం మారిపోతా. ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు, ఇప్పుడు మీరు ఉంది అంటారు కదా, నేను కూడా నువ్వు చెప్పగలిగితే నువ్వు మీ అంత చదివిన ఏం కాదు కానీ చదివిన నీ పెద్ద చదువుకోలేదు, నాకు బయట తప్ప ఇంకొక చదవడం. ఇప్పుడు తమ్ముడు సరిగ్గా మీరు మాట్లాడుతున్నారా? గోపి గారు మీరు మాట్లాడారు. గోపి గారితోనా? ఆయన ఫస్ట్ చెప్పింది, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. అన్న ఒక బూతుల్లో ఆయన వీడియోలు విన్నా కదా, ఆయన చెప్పారు పాస్టర్ అని చెప్పి ఆయన చెప్పుకున్నారు తప్ప నేను కాదు మాట్లాడతాను. కన్ఫ్యూజ్ అయ్యావు. అదే నీకు యెహోవాకి అమాయకంగా ఉన్నావు నువ్వు. మాట్లాడేది నువ్వే కదా ఫస్ట్ మాట్లాడింది. ఇద్దరు మాట్లాడాం ఫస్ట్. ఇప్పుడు నేను మాట్లాడింది అంటే నువ్వు ఎక్స్క్యూషన్ అన్న తర్వాత నేను ఎక్స్క్యూషన్ కాదు బాబు, నా వాయిస్ విను. కావాలంటే నువ్వు గుర్తుపట్టలేదేమో, నీకు యెహోవాకి యేసుకి తేడా తెలియదు నీకు. నువ్వు అంత అమాయకంగా ఉంటే ఎలా తమ్ముడు? అనుకుంటే నేనేం చేయలేను కానీ మరి వాయిస్ గుర్తుపట్టాలి కదా. మాట్లాడింది ఎక్స్క్యూషన్ ప్రవీణ్ పిఏ అని చెప్పింది నేను కాదు. నేనని నీకు చెప్పలా. వాయిస్ మాత్రం నీదే వస్తుంది ఫస్ట్ నుంచి. మరి నా దగ్గర వచ్చింది తమ్ముడు. గోపి గారు లైన్ లో ఉన్న కావాలని గోపి గారు మాట్లాడిన ఒక మాట హలో గోపి అన్నదో మాట్లాడడం అది పదే. ఆయన మాట్లాడితే బూతులు మాట్లాడతారు. ఆయన ఎప్పుడు బూతులు నువ్వు అంటున్నావు కానీ నిందలొద్దు, నిందలు మాట్లాడు. బైబిల్లో ఉన్నది మాట్లాడాడు ఆయన, బైబిల్లో ఉన్నది మాట్లాడాడు. ఈ నెంబర్ నీదేనా? ఆయన మాట్లాడిన ఆయన నాది. ఈ నెంబర్ నీదైతే అన్న మాట్లాడిన మాటలు నేను నీకు అది వాట్సాప్ పెడతా, వీడియో పెట్టు. మాట్లాడాడు మాట్లాడటం కాదు ఇప్పుడు అంటే ఒకటి, నువ్వు తమ్ముడు అన్నావు, నేను తమ్ముడు అంటున్నా, నేను తిట్టాను, నువ్వు అని తిట్టాను. మరి మమ్మల్ని తిట్టిన వాళ్ళని మేము ఎందుకు ఊరుకుంటాం? మేము తిట్టాలి కదా.
అంటే నేను అడిగేది ఏంటంటే నువ్వు మనసులో తిట్టడం తప్పలేదు ఇచ్చేస్తాం తమ్ముడు. అన్న నువ్వు మనసులో తిట్టడం ఓకే, వాళ్ళు నిన్ను తిట్టారు ఇప్పుడు ఇంకో బూతులు అంటున్నావు, బూతులు బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో ఉన్న బూతులు చెప్తున్నాడు ఆయన తప్పేం చెప్పట్లా. ఆయన ఎక్కడా కూడా నేను స్వతహాగా చెప్పిన మాటలు ఏం చెప్పలే. ఆయన బైబిల్లో చెప్పాడు యెహోవా లంగాన్ని చూపించడం అవన్నీ చూపించాడు అక్కడ. ఆయన కాదు కుదరదు అంటే నువ్వు బైబిల్ కావాలంటే నువ్వు వాక్య సహా మేము చెప్తాను విను. ఆది కాండం 19:38 చదువుకో. ఆయన ఏం చెప్పాడు, ఏం రాసం నీకు అర్థమవుతుంది. కూతురు దగ్గర తండ్రిని పడుకోబెట్టాడు, యెహోవా చేసాడు పని. ఈ విషయంలో అతను కూతురు దగ్గర సంజామం పెట్టారు, తండ్రికి మస్తు మంది ఇచ్చి కూతురులే వేసారు. అది తండ్రి ఇష్టపడితే చేయలే కదా. అంటే మందు వేసుకుంటే మంచి కాదంటావా? కూతురు తల్లి పిల్ల తేడా తెలియదంటావా మందు వేసుకుంటే? అంటే మత్తులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మత్తులోకి వెళ్ళారా, కామంలోకి వెళ్ళారా అని అంటలేదు తమ్ముడు, కోణాల్లోకి వెళ్ళారా అంటలేదు తమ్ముడు. అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది సమాజానికి వ్యతిరేకమా కాదని అక్కడ చెప్పు నాకు. అదే సంఘటన మన ఇళ్లలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే అలాంటివి చేస్తారా, అలాంటివి చేయగలరా? అది మేము సరే కూతురు తప్పు చేస్తే అనుకున్నా కాసేపు. కూతురు తప్పు చేస్తే మాత్రం కూతురు చేయొచ్చు. అవునయ్యా, ఇప్పుడు లోతు కూతుర్ని ఉపశమనం చేశాడు యెహోవా. ఉప్పు సమ్మం చేసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఉప్పు సమ్మం చేయకుండా అల్లు ఏంటి లోతు కూతురుని ఉప్పు సమ్మం చేసిందన్నా. లోతు భార్యని ఉప్పు సమ్మం చెయ్యకపోతే ఆ తప్పు జరిగేది కాదుగా. లోతు అల్లుళ్ళని కాల్చేయకపోతే ఆ తప్పు జరిగేది కాదుగా. అంటే ఇప్పుడు లోతు అల్లుళ్ళని దేవుడు కాల్ చేస్తున్నాడు 100%. నేను బైబిల్ ప్రకారం నిరూపిస్తున్నాను. నేను లోతు విషయం తీసుకుంటే లోతు భార్యను ఉప్పు సమంగా చేయకపోతే, ఇప్పుడు ఒక భార్య ఉంది, ఎవరు మన పేరేంటి యోధా ఉన్నాడు. యోధా భార్య చంపేశాడు కాబట్టి, చచ్చిపోయింది కాబట్టి యోధా వ్యభిచారం చేయడం మొదలెట్టాడు. వ్యభిచారం అంటే కోడల దగ్గర వ్యభిచారం చేశాడు. ఇప్పుడు ఆ భార్య చచ్చిపోకుండా వ్యభిచారం చేయడం ఇది చిన్న ఉదాహరణ నీకు. లోతు భార్యను చంపేయకపోతే లోతు కూతుర్లతో లోతు వ్యభిచారం చేసేవాడు కాదు, అది నేను అనుకుంటాను. ఇప్పుడు లోతు మనస్ఫూర్తి అంటే ఇప్పుడు లోతే మందు తాగిస్తే ఆయన ఇప్పుడు లోతు అల్లుళ్ళు ఉన్నారా? ఇద్దరున్నారు అల్లుళ్ళు. ఆ ఇద్దరు చంపేశాడు. అక్కడే కావాలంటే సహనంగా మాట్లాడితే క్లారిటీ అనేది నీకు వస్తుంది. ఎవరు మాట్లాడే క్లారిటీగా ఉండాలి. లోతు అల్లుళ్ళని లోతు భార్యని చంపకపోతే లోతు కూతుర్లు ఆ వ్యభిచారం అని చేసేవాళ్ళు కాదు, చెయ్యాల్సి వచ్చే అవసరం లేదు. ఇప్పుడు లోతు కూతుర్లను కాపాడినటువంటి యెహోవా లోతు భార్యని లోతు అల్లుళ్ళని కాపాడుంటే ఆ తప్పు జరిగేది కాదు కదా, ఆ వ్యభిచారాన్ని ముద్ర వచ్చేది కాదు కదా. చిన్న కామర్షియస్ వాడికి చిన్న కామర్షియస్ వాడికి ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారం కదా ఇప్పుడు ఈ పాపాలని అవన్నీ చేయొద్దనే కదా. కొత్త నిబంధనలోనే ఉంది అసలు పాపాలని. కొత్త నిబంధనలో నీకు ఆ సంగతి తెలియదేమో. నీకు పాత నిబంధనలో యెహోవా చేయించినట్టుంది, కొత్త నిబంధనలు ఏసు చేసినట్టే ఉన్నాయి. మరి నీకు అది కూడా తెలియకపోతే నేనేం చెప్పాలి చెప్పు? అంటే ఇప్పుడు ఎవరిని ఖండించాడు, ఎక్కడ ఖండించాడు? ఇగో తమను ఏడుట ఇష్టం లేని నా శత్రువుల్ని నా వద్దకు తీసుకొని సంహరించండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏలాడో నాకు ఇష్టం లేదు, నన్ను సంహరించండి అయితే తీసుకొచ్చి మరి తీసుకెళ్ళి అంటే ఏంటి తప్పు కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంటే మీరు విమర్శించే ప్రతిదీ కరెక్టే అంటారా? నేను బైబిల్లో ఉన్నది అన్ని కూడా వాస్తవంగా చెప్తున్నాను, విమర్శించట్లేదు. నేను విమర్శించట్లేదు, అది కరెక్ట్ అని చెప్పు. నువ్వు మీ కరెక్ట్ ఏది ఉందన్నా? ఇప్పుడు మీ గ్రంథాల ప్రకారం ఇప్పుడు మీరు నమ్మే ధర్మం కూడా కరెక్ట్ ఉందని మీరు ఎలా అంటున్నారు? చూపించు. ఇప్పుడు నేను ఇన్ని వాక్యాలు చూపించాను, నువ్వు కూడా చూపించు. మరి రానప్పుడు తెలుసుకోవాలి ముందు, నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. అందులో శ్లోకాలు ఏమున్నాయి, అర్థాలు ఏమున్నాయి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 100 మంది 50 మంది భార్యను పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. 100 మంది 50 మంది నా దగ్గర నాకు పెళ్ళే కాలేదు, నా దగ్గర భార్యలే లేరే.
ఆహా, మీరు నమ్మే ధర్మం. సరే వివాహం ఘనమైంది అన్నారు, మరి ఆ ఘనమైన వివాహం ఏసింది చేసుకోలేదు? ఆ దేవుడు ఘనమైన ఎట్లా వివాహం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు పెళ్లి చేసుకుంటాడా? కాదు, పిల్లని ఎవరు ఇవ్వలేదు. సృష్టికర్త కదా ఆయన. ఎక్కడ సృష్టికర్త ఏం చేసినట్టు చూసి ఎక్కడ చూపిస్తావు? బైబిల్లో మొత్తం చూపించు. ఆయన సృష్టికర్త. యెహోవా చెప్పిన మాట ఏంటి? నా తర్వాత కానీ నా ముందు కానీ వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేసి ఆజ్ఞించాడు. నేనేం అడిగినా, ఇప్పుడు 100 మంది 1000 మంది గోపులను భార్యలను అయితే పెట్టుకోలేదు కదా, మరి అప్పుడు పెట్టుకున్నప్పుడు దేవుడు ఎలా అవుతాడు? భార్యలు పెట్టుకుంటారు కాబట్టి దేవుడు అవుతాడు. భార్యలు లేకపోతే ఆదర్శం అనేది ఉండదు ఇక్కడ. ఆదర్శంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వు ముందు తాగు. నువ్వు వెళ్ళి దేవుడు అన్నవాడు ఒక్కడే కదా, దేవుడు అన్నవాడు ఒక్కడే కదా, 10 మంది కాదు కదా. దేవుళ్ళు ఎందుకుంటే ముఖ్యమంత్రి పరిపాలించేవాడు ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు. ఎమ్మెల్యే అందరూ ఉంటారు, పిఏలు సిఏలు. అది లోకరీతిగా దేవుడు అనేవాడు నేను అనలే తమ్ముడు, నీతో మాట్లాడింది ప్రవీణ్ అన్న ఎక్స్ప్రెషన్, గోపి గారు ఎక్స్ప్రెషన్ అందరూ ఉన్నారు. నేను కాదు, నేను ఎక్స్ప్రెషన్ నేను అన్నా, నేను అనలేదు. ఆయన మీరు ఏ పాట అన్నది ఇందులో తెలిసింది. మా నమ్మకాలు మాకు ఉన్నాయి, మీ నమ్మకాలు మాకు అక్కర్లేదు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న నీకు దేవుడు అవ్వచ్చు, మీ నాన్న నాకు అవ్వడం, మా నాన్న నీకు అవ్వడం. ఎవరి తండ్రులు వాళ్ళకు ఉన్నారు. పక్కోడు తండ్రి తీసుకొచ్చి మా తండ్రి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఏమి లేవు ఈ రోజు భారతదేశంలో.